ఇన్ని రోజులు నన్ను అలుసుగా తీసుకున్నారు అనుకున్నా, కానీ అభిమానించారని ఈరోజే తెలిసింది. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. కానీ నేనంటూ అభిమానించే ఒక వ్యక్తి ఉన్నాడు. కమాన్ రా రేహాన్. ఈ అబ్బాయి నాకెందుకు ఇష్టమో తెలుసా? నేను మన పాఠశాలలో బైక్ పార్క్ చేసే సమయంలో 3 విద్యార్థులు మన పాఠశాలలోకి వచ్చారు. ఆ వచ్చిన విద్యార్థుల్లో 2 వెళ్ళి ఒక కిరాణా కొట్లో చాక్లెట్స్ తింటూ ఉన్నారు. 3వ వ్యక్తికి తినాలనే ఆశ తపన ఉంది, కానీ వాడి దగ్గర ఉన్న డబ్బులు మిస్ అయిపోయాయి. అది గమనించిన నేను డబ్బులు కింద పడేశాను. ఆ డబ్బులు తీసుకుని వాడు తిని హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను భావిస్తే వాడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. సార్, మీ డబ్బులు మిస్ అయ్యాయి సార్ అని వాడు చెప్పాడు. అవి నీవే కదరా అనడంతో నాది 1 రూపీ కాయిన్ సార్. ఎందుకురా అని నేను అడిగితే ఇది 2 రూపీస్ కాయిన్ సార్. మా అమ్మ ఒక మాట చెప్పింది సార్, ధర్మాన్ని మనం కాపాడితే దైవం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడేవాడే ధనవంతుడు అని మా అమ్మ చెప్పింది సార్. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకో తెలుసా? మొదటి గురువు అమ్మ నాన్న, 3వ గురువే ఉపాధ్యాయుడు. ఇలాంటి అమ్మా నాన్న ప్రతి ఇంట్లో ఉంటే బాగుపడే తరాన్ని బాగు చేయొచ్చు అనే భావన వీడు నాకు కలిగించాడు. మీ అమ్మకు కృతజ్ఞతలు నాయన. ఆ సంతోషాన్ని వాళ్ళమ్మతో పంచుకోవాలని ఆ అబ్బాయి ఫుల్ హ్యాపీగా పరిగెత్తుతూ ఉంటాడు. ఆ పరిగెత్తే సమయంలో రోడ్డుపైన ఒక అంబాసిడర్ కారుని చూస్తాడు. హ్యాపీగా ఉన్న ఆ అబ్బాయి కారుని చూసి భయపడుతూ ఉంటాడు. అంబాసిడర్ కారు దగ్గర ఉన్న వ్యక్తి చేతిలో కత్తి, ఆ చేతి నుండి రక్తం డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి. అది చూసిన ఆ అబ్బాయి భయంతో వాళ్ళ ఇంటికి పరిగెత్తుతూ ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే జనాలు గుమిగూడి ఉంటారు. వాళ్ళందర్నీ నెట్టుతూ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు. కింద వాళ్ళమ్మ గొంతు కోసి చనిపోయి ఉంది. యుద్ధం చేసి గెలిచేవాణ్ణి వీరుడు అంటారు, కానీ యుద్ధాన్ని ఆపేవాణ్ణి దేవుడు అంటారు నాన్న.